హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ట్రావెలర్ చందు. నేనైతే ట్రావెల్లో భాగంగా శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళంలో టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ గౌతమ బుద్ధుడికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధి ప్రాంతం అవుతుంది. మేము దాన్ని శాలిహొండం అని పిలుస్తాం. గౌతమ బుద్ధుడికి చెందిన ప్రసిద్ధమైన ఒక ప్రదేశం ఇక్కడ శాలిహొండంలో ఉంది. ఆ శాలిహొండం దగ్గరకి నేను ఈరోజు వెళ్ళాలనుకున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ప్రదేశాలని మీకు నా ఛానల్ ద్వారా మరియు నా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా మీకు మొత్తం చూపించాలనుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ శ్రీకాకుళంలో ఒక హోటల్ తీసుకున్నాను. హోటల్ విజేత. లైక్ అరౌండ్ 2700 తీసుకున్నారు. సో లెట్స్ గో. నేను నా బ్యాక్ ప్యాక్ నెక్స్ట్ నా సినిమా కెమెరా అండ్ నా 360 ఇంకా నా ఎక్స్టర్నల్ మొబైల్ ఇవన్నీ తీసుకుని వెళ్తా ఉన్నాను. సో ఇది నా లగేజ్ అని ప్యాక్ చేసుకున్నాను. నెక్స్ట్ అసలైంది నా తమ్ముడు కింద ట్రైన్లో బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ మొత్తం క్లారిటీగా మీకు క్లియర్ వ్యూతో మీకు మొత్తం చూపిస్తాను. శాలిహొండం దాని వివరాలు విశేషాలన్నీ. లెట్స్ గో. యాక్చువల్లీ సో నేను బయలుదేరుతా ఉన్నా. ఇక్కడ హోటల్లో చెక్అవుట్ అయితే చేయలేదు, తర్వాత చేస్తామని ఇక్కడ నుంచి దగ్గరే అని చెప్తా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అయితే అరౌండ్ 20 కిలోమీటర్స్ వస్తుంది. సో చెక్ చేసి చూడాలి ఇంకా రోడ్ ఎలా ఉందనేది. నేను కంటిన్యూ మీకు అప్డేట్స్ పెడతా ఉన్నాను. స్టే ట్యూన్, కంటిన్యూ వీడియో వాచ్ చేయండి. వర్షంలో మళ్ళీ ఇరుక్కున్నా, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా. వర్షం తగ్గట్టు వెళ్తా. ఇక్కడికైతే వర్షంలో ఫుల్గా తగ్గిపోయాను. హెడ్సెట్ కూడా తగ్గిపోయాయి. హెడ్సెట్ కూడా తగ్గిపోయి హెడ్సెట్ బ్యాగ్ పెడతా.
ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికి ఈ మన సాలిహుండం దగ్గరికి వచ్చేసాను. నా టైం బాగున్నట్టుంది, ఎందుకంటే శకం నేను వచ్చే టైంకి కరెక్ట్గా వర్షం పడతా ఉంది. సో వర్షంలో ఇరుక్కున్నాను. మొత్తానికి కొండపైకి ఎక్కేస్తూ ఉన్నాను. మరి కొంత టైంలో సాలిహుండం మన దగ్గర ఉండి చూడొచ్చు. ఆ దగ్గర వ్యూస్ కూడా మీకు పెడతాను. సో సాలిహుండం అంటే మేజర్లీ ఏంటంటే ఇది ఒక బుద్ధిస్ట్ స్ట్రక్చర్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఇక్కడ చాలా ఏళ్ళుగా పురాతన శిథిలాలు ఉన్నాయి. సో ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఇక్కడ నిషేధం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ అనేది కూడా నిషేధం. ఫుడ్ తినకూడదు, ఇక్కడ తెచ్చుకోకూడదు కూడా. సో మొత్తానికి నేను సాలిహుండం పురాతన శిథిలాల దగ్గరికి వచ్చాను. మీరు చూస్తున్నట్టు చూడండి, ఇదిగో ఇంకో సాలిహుండాన్ని 360 డిగ్రీస్లో మీకోసం క్యాప్చర్ చేస్తా ఉన్నా. మొత్తానికైతే నేను మన శ్రీకాకుళం జిల్లాలో సాలిహుండం దగ్గరికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ సాలిహుండం విశేషాలు ఏంటంటే ఇది బుద్ధుడికి సంబంధించిన కొన్ని వందల సంవత్సరాల నాటి కిందట శిథిలాలు అనమాట. ఇవన్నీ ట్రెజరీగా కాపాడుకుంటూ ఇప్పటివరకు వచ్చారు. సో మొత్తానికైతే దీని విశేషాలు. ఇంకా పైకి పైకి వెళ్ళి మీకు అన్ని వీడియోస్ క్లియర్గా తీసి 360 డిగ్రీస్లో కూడా వీడియో తీసి మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకొక పక్క నేను గోప్రోతో రికార్డ్ చేస్తున్నాను. ఇంకొక సైడ్ నుంచి రికార్డ్ చేస్తాను. క్లైమేట్ ఏంటంటే ఈరోజు ఫోటోలు మీకు చాలా క్వాలిటీతో ఇచ్చేవాళ్ళను. బట్ నాయిస్ హ్యూమిడిటీతో ట్రైనింగ్గా ఉంది, ఆగిపోతూ ఉంది. హ్యూమిడిటీతో క్లైమేట్ ఇది ఒక్కొక్కసారి హ్యూమిడిటీ గట్టిగా వస్తుంది. మొత్తానికైతే మీకు నా వీలైనంత వరకు క్వాలిటీ ఫుటేజ్ వచ్చేలా చేస్తాను. బట్ తర్వాత అయితే యూట్యూబ్లో అయితే ఎంతవరకు కవర్ అవుతాను.
మొత్తానికి పైకైతే వచ్చాను కష్టం మీద, కానీ దిగడం అనేది ఎలా అలా అర్థం అవట్లేదు. చాలా జారుగా ఉన్నాయి. ప్రజెంట్ నేను అసలైన అతిపెద్దది ఏదైతే శిథిలం ఉందో అక్కడికి వెళ్తా ఉన్నాను. పైకి కొంచెం కష్టంగా ఉన్నా ఎలా చూస్తూ ఉంది. టాప్ పైకి ఇక్కడ వరకు వచ్చేసాను నేను. ఇవి సాలిహుండం స్తూపాలు. టోటల్గా నేను లోనికి వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది పర్మిషన్స్ ఇస్తే, ఐ థింక్ పర్మిషన్స్ ఉన్నాయి లేవో నాకు తెలియదు. పర్మిషన్స్ వస్తే ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. సో నైస్, సూపర్ ఉండే లొకేషన్. అయితే ఇది అప్పట్లో బుద్ధుడి కాలం నాటి ఈ శిథిలాలు ఇవన్నీ. సో అందుకోసం పాతగా అయినప్పుడు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ చేస్తూ ఇంత నీట్గా ఇప్పటి వరకు పెట్టారు. యాక్చువల్ ఏంటంటే ఇదైతే మనం పట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఇది చాలా ఇయర్స్ అని క్లియర్గా, బికాజ్ ఇట్స్ లైక్ డిఫరెంట్, మన ఇటుకుల్లా కాకుండా డిఫరెంట్గా ఉంది. ఇది మీకు క్లోజ్ అయితే నేను మీకోసం ఇప్పుడు సాలిగొండ టాప్ హిల్స్లో ద మెయిన్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ఆ స్తూపం దగ్గర, ఆ శిథిలాల దగ్గర ఉన్నాను. ఇది కొన్ని వందల ఏళ్ళ నాటి బుద్ధుడికి సంబంధించిన స్తూపాలు. సో నేను మొత్తం కవర్ చేసేటప్పుడు ఇది కూడా మీకు కవర్ చేయాలని చెప్పేసి ఈ సెంటర్ నుంచి నేను 360 డిగ్రీ వ్యూస్లో కవర్ చేస్తూ ఉన్నాను. ఈ 360 డిగ్రీ వ్యూస్ మీరు గూగుల్ మ్యాప్స్లో ఫొటోస్ కూడా నేను తీస్తాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో నన్ను ఫాలో అండి, లైక్ చేయండి, నా వీడియో షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నా. నేను మీ ట్రావెలర్ చందు. ఇంకా మిగతా అవన్నీ కూడా ఈ కెమెరాతో నేను ఇప్పుడు కవర్ చేయబోతున్నాను. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే
శ్రీకాకుళం జిల్లాలో టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటనుకోనంటే ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉన్నారు, కానీ వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పటికి వాటర్ ఫాల్స్ విషయంలో అయినా ఇంకా ఇలాంటి పాత పురాతన సంబంధించినవి ఆర్కిటెక్చర్వి హిస్టారికల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. కాదంటే వీళ్ళు ఇంట్రెస్ట్ లేక జనాలకి వీటిని ఇలా సరిగ్గా విజిట్ చేయటంలే. ఇలాంటిది శ్రీకాకుళం జిల్లాలో మీకు తెలుసో తెలియదు, పెద్ద వాటర్ ఫాల్స్ 7 ఉన్నాయి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ 20 ఉన్నాయి. అందులో నేను కనీసం ఒక 50% పైగా విజిట్ చేసి ఉంటాను. ఇంకా ఇలాంటి హిస్టరికల్ ప్లేసెస్లో నేను ఇంకా చాలా విజిట్ చేశాను. ఈవెన్ మహేంద్రగిరి విజిట్ చేశాను. ఇప్పుడు ఇది సెకండ్ టైం నేను సాలిహుండం విజిట్ చేయడం. ఇంకా చాలా ఉన్నాయి నేను విజిట్ చేశాను, నోట్ చేసుకున్నాను. ఇంకా తేలు నీలాపురం కానీ తేలుకుంచి కానీ ఆ పెలికన్ పక్షులు వచ్చే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి హిస్టరికల్ ప్లేస్తో పాటు టూరిజం ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా టెంపుల్స్ విషయంలో వచ్చేటప్పటికి శ్రీకోరం శ్రీ ముక్కలింగేశ్వర టెంపుల్, మహేంద్రగిరి టెంపుల్, ఇంకా టెంపుల్ విషయాల్లో చాలా చాలా ఉన్నాయి. వీలైనంత వరకు నేను అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇగో ఫ్రెండ్స్, ఇదైతే లొకేషన్ బాగానే ఉంది, బట్ ఈరోజు క్లైమేట్ నాకు సెట్ అవ్వలేదు. అయినప్పటికీ ఏదో కష్టపడి తీస్తూ ఉన్నా. ఈ రాళ్ళు అయితే ఈ వర్షం చాలా స్లిప్పరీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పాత కాలంలో ఉన్న పాత టైంలో అదే అప్పుడు కొన్ని 100 సంవత్సరాల కిందట శిథిలాలు ఇవన్నీ జాగ్రత్తగా ఇప్పటికీ తీసుకుని వస్తూ ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ చూడడానికి కాకుండా బంచిక్ పనులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ 2-3 జంటలు నేను చూశాను. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మరి అర్థమైందా? ఇక్కడ ఇది చూద్దామని ఇంట్రెస్ట్ కన్నా ఇంకేదో చేద్దామని ఆతృత ఎక్కువతో వస్తూ ఉంది.